డు యూ లెట్ క్వశ్చన్స్ కమ్ ఇన్ టు యువర్ మైండ్? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కరెక్టే, దేవుడు మాట ఇచ్చాడు కరెక్టే, కానీ జరుగుతుందా, ఇది నిజమా అని వచ్చాడు అపవాది అవ్వ దగ్గరికి. ఈరోజు అపవాది మందరికి కూడా ఇది నిజమా, ఇది జరుగుతుందా, ఇది అవుతుందా అని వస్తాడు. డైరెక్ట్గా చెప్పడు ఏంటి జరగదు అని చెప్పడు, కానీ క్వశ్చన్స్ తోటి, అనుమానాలతోటి, ప్రశ్నలతోటి మన దగ్గరికి వస్తాడు. ఈరోజు మన విశ్వాసాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రొటెక్ట్ ద ఫెయిత్, ప్రొటెక్ట్ ద వర్డ్. అంటే దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని ఐ నో రెస్ట్ ఇన్ ద ప్రామిసెస్. యు మైట్ హ్యావ్ ద ప్రామిస్ బట్ రెస్ట్ ఇన్ ద ప్రామిస్. రెస్ట్ ఏంటి? మీకు వాగ్దానాలు ఉన్నాయి, కానీ దాంట్లో సమాధానంగా దేవుడు నాకు చేస్తానన్నాడు, చేస్తాడు అని నెమ్మదిగా ఉండటమే రెస్ట్. నెమ్మదిగా అంటే విశ్వాసంలో మౌనంగా ఉండి ఆయన కార్యం కోసం, ఆయన రక్షణ కార్యం కోసం ఎదురు చూడటము. జస్ట్ హ్యావ్